విజయనగరం జిల్లా గర్విడిలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలను వచ్చే నెల మే 9, 10, 11 తేదీల్లో నిర్వహించనున్నట్లు గర్విడి కల్చరల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు వాకాడ గోపి తెలియజేశారు. ఈరోజు గర్విడిలో మీడియా సమావేశం నిర్వహించి గర్విడి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీల కరపత్రాలను వారు విడుదల చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నాటక పోటీలకు 3 రోజుల పాటు గరివిడి శ్రీరామ్ హై స్కూల్ వేదిక కానుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు అసోసియేషన్ సభ్యులు మీడియాకు తెలియజేశారు. ఒక మంచి వాతావరణంలో ఫ్యాకర్ కల్చరల్ అసోసియేషన్ ఎప్పుడో తలపెట్టి విడిచిపెట్టిన కార్యక్రమాన్ని మళ్ళీ గరివిడి కల్చరల్ అసోసియేషన్ అనే పేరుతో గౌరవ వాకాడ గోపి గారిని గౌరవ అధ్యక్షునిగా పెట్టి ముఖ్య సలహాదారుగా జగన్నాథరాజు గారిని ఇంకా కొంతమంది పెద్దలతో మేమందరం కలిసి ఒక అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని మే 9, 10, 11 తేదీల్లో తలపెట్టాము. ముఖ్యంగా ఈ సమావేశం ఎందుకంటే సమాజంలో పత్రికల తాలూకా ప్రాముఖ్యత చాలా ఎక్కువ. పత్రికలు రాజ్యాంగాన్ని మార్చే ఎందరికో స్ఫూర్తిని కల్పించి ఎందరినో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి కార్యక్రమం తలపెట్టినా సరే మీ తాలూకా సహాయ సహకారాలు లేకపోతే మేము ముందుకి అడుగు వేయలేం. జగన్నాథరాజు గారు 98లో కార్యక్రమం చేసిన మళ్ళీ అదే జగన్నాథరాజు గారు నేను కలిపి 2010లో ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున 50 ఇయర్ సెలబ్రేషన్ చేసినా సరే ఆ రోజు వేరు, ఈ రోజులు వేరు. సీరియల్స్కి అతుక్కుపోయి ఇలాంటి మన పురాతనమైన పాత నాటకాలు ఇవన్నీ మరుగున పడిపోయేవి. వీటిని మరొక్కసారి మీ అందరి సహకారంతో బయటకు తీసుకొచ్చి దీన్ని ఇంకా కంటిన్యూషన్ చేద్దామనే ఈ గరివిడి కల్చరల్ అసోసియేషన్ని మేము పెట్టడం అంటూ జరిగింది. దానికి మీరందరూ సంపూర్ణ సహకారం అందించి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి మీరు దీన్ని తెలియజేయాలి. మా వంతు కృషి మేము చేస్తున్నాం, మీ వంతు కృషి కూడా చేసి మాకు మీరు విలేకరులు కాకుండా ఒక ముఖ్య సలహాదారులుగా కూడా మీరు నడిచి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని మనసా వాచా కోరుకుంటూ మా అందరి తరఫున మీ అందరికీ ఒక కృతజ్ఞతా భావంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తదుపరి కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తారు. 10వ తారీఖున 3 నాటికలు జరపడం జరుగుతుంది. ఏ విధంగా మీరు చేస్తారంటే మన రాష్ట్రం మొత్తం తక్కువ నాటికలతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా జరుగుదామనేసి అనుకుంటున్నాం. వెన్యూ శ్రీరామ్ హై స్కూల్ గరివిడి. నేను ఆలోచన చేయడానికి మా దగ్గర ఒక బాడీ ఉంది, కమిటీ ఉంది, మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ సమక్షంలో ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చూస్తున్న నాటిక ప్రకారంగా మొదటి రోజు విముక్తి నాటిక గుంటూరు జిల్లా నుంచి వస్తున్నారు. 2వ నాటిక ఇది రహదారి కాదు, హైదరాబాద్ వాళ్ళు తీసుకురావాల్సింది. 2వ రోజు మొదటి నాటిక చిగురు మేఘం గుంటూరు జిల్లా నుంచి వస్తుంది. 2వ నాటిక రైతే రాజు తెలంగాణ హైదరాబాద్ టీం నుంచి వస్తుంది. 3వది అనూహ్యం పాలకొల్లు టీం వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. లాస్ట్ రోజు మొదటి నాటిక కొత్త పరిమళం గౌరవంక టీం ఒకటి వస్తుంది. 2వ నాటిక చీకటికు కరీంనగర్ వాళ్ళు వచ్చి ప్రదర్శిస్తున్నారు. లాస్ట్ నాటిక దేవరాగం విశాఖపట్నం వారి ప్రదర్శన. మొత్తం 8 నాటికలు 3 రోజులు ప్రదర్శన అయింది. దీనికి మనం అతిథులుగా ఆహ్వానించిన వాళ్ళు ఇప్పటి వరకు ఓకే చేసిన వారి ప్రకారం మొదటి రోజు సుమన్ గారు, ఆర్ నారాయణమూర్తి గారు ఫైనల్ అయింది. 2వ రోజు సీనియర్ ఆర్టిస్ట్ కవిత గారు అండ్ జయసుధ గారు ఇంకా పెండింగ్లో ఉంది. ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఈరోజు ఈవినింగ్ కన్ఫర్మేషన్ ఇస్తున్నారు. లాస్ట్ రోజు రావు రమేష్ గారు, ఆమని గారి గురించి మనం చెప్పాం. వాళ్ళ కన్ఫర్మేషన్ ఇది వస్తుంది. మ్యాక్సిమం 3 రోజులు కూడా అట్లీస్ట్ ఒక్కొక్క సెలబ్రిటీని తేడానికి మా కమిటీ సభ్యులు అందరూ చెప్పడం జరిగింది. వాళ్ళని మనం కన్సల్ట్ చేసాం. వాళ్ళ కన్ఫర్మేషన్ ఈరోజు ఈవినింగ్ కలిగిస్తారు. ఏ విషయమైనా ఫర్దర్గా మేము 1 డే ముందు బిఫోర్ ఇన్విటేషన్ తయారు లోపల మీకు
గోప్యాన్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు సాయంత్రం 4 గంటలకు 6వ సమావేశం ఉన్నది. గతంలో 5 సమావేశాలు మా కమిటీ మొత్తం లోపల ఉన్న సభ్యులతో పెట్టాం. అందులో అందరూ రిక్వెస్ట్ ఏంటంటే ఇంత కళలకు నిలయమైన గరుడులో మనం నాటిక అయిపోతే బాగోదు, అందరూ మీరు ఒక నాటికగా చేయమని చెప్పారు లాస్ట్ టైం అధ్యక్షులు. అది ఈరోజు సాయంత్రం ఫైనలైజ్ అయిపోతుంది. వాళ్ళు ఒక నాటిక ఎంచుకున్నారు. ఆ ఫైనలైజ్ పుట్టుకు జర గుడ్డుకుమే అని ఒక కామెడీ నాటిక సెలెక్ట్ చేసుకున్నారు. అది కూడా ఫైనలైజ్ చేసి ఈరోజు సాయంత్రం మీటింగ్లో ఫైనల్ అయితే మీకు ఫర్దర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం లోకల్ దీనిపై.